ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు. మరి ఒక పర్యాయం, మరి ఒక నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆయన అత్యంత కృపను బట్టి ప్రభు మనతో మాట్లాడనయ్యున్నాడు. మరి మన యొక్క పరిశుద్ధ గ్రంథములను తెరిచి యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనమును చదువుకుందాం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు ఈ శక్తి కలిగిన ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీతోనే మాట్లాడుచు ఉన్నాడు. ఎంత ధైర్యం కలిగించే మాటలు, ఎంత బలాన్ని ఇచ్చే మాటలు, ఎంత సమాధానాన్ని సంతోషాన్ని ఇచ్చే మాటలు ప్రతి ఉదయం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకెందుకు మనకి చింత, భయం? చూడండి ఆయన ఏమంటూ ఉన్నాడో. ప్రతి నిమిషము కూడా ఆయన మనకు మరి చూడండి నీరు కట్టుచున్నాడు. ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచున్నాను. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం మనం సజీవంగా ఉన్నామంటే ఇశ్రాయేల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అవును, మనము కునికి నిద్రించిన వారముగా ఉన్నప్పటికీ కూడా, మనము అలసిపోయి సొలసిపోయి నిద్రలో జారుకున్న వారంగా మత్తు నిద్రలో ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా మన పైకి రాకుండా, దుష్టుడు మనలను ముట్టకుండా, ఏ కీడు కూడా మనలను సంభవించకుండా ఆయన దివారాత్రములు కూడా మనలను కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవ్వరు కూడా నిన్ను ముట్టకుండా ప్రతి నిమిషము కూడా ఆయన నీరు కట్టుచు కాపు కాయుచు ఉన్న దేవాతి దేవుడు. అవును, ఆయనలో మనం ఫలించాలని, ఆయనలో మనము వర్ధిల్లాలని, ఆయనలో మనము ఆశీర్వదించబడాలని అనుక్షణము గమనించుచు కాపు కాయుచున్న దేవుడు. ఇంత గొప్ప దేవాతి దేవుణ్ణి కలిగి ఉండుట ఎంత ధన్యత మనకు. మనం ఎంత ధన్యులం. ఏ మంచితనం మనలో లేనప్పటికీ ఆయన మంచి ప్రేమను బట్టి, ఆయన శక్తి కలిగిన పరిపూర్ణమైన ప్రేమను బట్టి నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి నీ హృదయ అంతరంగంలో ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి జీవించు. ఎన్నడూ కూడా దేవుని విషయంలో నా దేవుడు నాకు మరి ఎన్నో విధాలుగా ఎంతోమంది దేవుని పైన ఆయాసపడుతూ ఉంటారు. నాకు దేవుడు ఏం చేశాడు అని ఎన్నో ఆశీర్వాదాలను అనుభవిస్తూనే, దేవుని దగ్గర నుంచి వచ్చే ఎన్నో ఫలాలను వారు భుజిస్తూనే, కాపాడబడుతూనే ఆయన అంటున్నాడు కదా, దివారాత్రములు కూడా ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు. ప్రతి దినము మనం మరణ పడకల మీద నుంచి మనము లేచి మన పనులకు తిరిగి వెళుతూ వస్తూ ఉన్నాము అంటే ఆయన భద్రత కాదా? ఆయన సంరక్షణ కాదా? ఆయన తోడు కాదా? కాబట్టి యేసయ్య పట్ల మనము కృతజ్ఞత కలిగి, ప్రభువా ఈ ఉదయకాలము నేను బ్రతికి ఉన్నానంటే, నేను సజీవంగా ఉన్నానంటే నీ ప్రేమయ్యా, నీ కృపనాయన, నీవు నన్ను కాపాడబట్టే ప్రభువా. అవును కదా. కాబట్టి దేవుని యందు కృతజ్ఞత కలిగి ప్రతి ఉదయమున లేచి మన పడకల యొద్ద దేవుని వాక్యమును ధ్యానించి ప్రభుతో మాట్లాడిన అనంతరమే లోక మనుషులతో, కుటుంబీకులతో మాట్లాడే అనుభవం కలిగి ఉంటే ఇంకెంత ధన్యత, ఇంకెంత మేలు, ఇంకెంత ఆశీర్వాదం మన జీవితాల్లో లభిస్తుంది. ఒకసారి మరి ఆలోచన చేయండి. ఆయన అంటున్నాడు కదా, ప్రియ దేవుని బిడ్డలారా, నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచు ఉన్నాను. అవును, ఆయన దివారాత్రములు కాపాడే దేవుడు. కునుకక నిద్రించక మనలను భద్రపరిచే దేవుడు. దుష్టుడైతే ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచు ఉండగా దుష్టుని యొక్క కోరల నుంచి మనలను తప్పించి అనుక్షణము గమనిస్తూ, అనుక్షణము భద్రపరుస్తూ, అనుక్షణము పోషిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, నేనున్నాను, భయపడుకు, ఎందుకు భయపడతావు, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను విడిపిస్తాను అని మన కన్నీటిని తుడిచే దేవాతి దేవుడు మనకుండగా యేసయ్యలో ఆనందిద్దాం, యేసయ్యను మహింపరుద్దాం, యేసయ్య కొరకు జీవిద్దాం. ఇటు మాటలు ప్రభు మన కొరకు దీవించునుగాక. కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్య నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒక పర్యాయం నీ బిడలతో
ప్రభువా నీవు మాట్లాడుతూ ఉన్నావు. అనుక్షణము కూడా నీవే కాపు కాస్తున్న దేవుడు, నీరు పెడుతున్న దేవుడు, ఎవ్వరు కూడా ముట్టకుండా దివారాత్రములు భద్రపరుస్తున్న దేవుడు, కునుకక నిద్రించక కాపాడే దేవుడు, మరాకపోకల్లో నీ కాపుదల, నైనా మా పాదములకు రాయి తగలకుండా నీ దూతలను ఆజ్ఞాపించిన దేవుడు, దుష్టుడు నీ బిడలను ముట్టకుండా మిమ్ములను ముట్టినవాడు నా కనుగుడ్డని ముట్టినవాడు అని చెప్తూ ఉన్నావు. అంత సంరక్షణ, అంత భద్రత, అంత విడుదల, అంత క్షేమము నీ సన్నిధిలోనే మాకు దొరుకుతాయి. ఈ ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా మాకు భద్రత లేదు. ఈ ప్రపంచంలో ఎన్ని ప్రయాణాలు చేసినా మాకు భద్రత లేదు. నీ సన్నిధి లేకుండా మాకు క్షేమము లేదు. నీ సన్నిధి లేకుండా మేము ఎక్కడికి వెళ్ళినా క్షేమముగా తిరిగి రాలేము. మమ్ములను దివారాత్రులు కాపాడే దేవాతి దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ మాటల చేత నీ బిడలను ధైర్యపరిచి ఆదరించండి, ఆశీర్వదించండి. నీ అందుకు కృతజ్ఞత కలిగిన వారై నిన్ను గణపరిచే బిడలుగా, నిన్ను మహింపరిచే బిడలుగా తీర్చిదిద్దమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.